అరే నువ్వెప్పుడైతే మా అయ్యను తినిపించి తాపించి సంతకం పెట్టించుకున్నావో అప్పుడే మీ తాత మా తాత వేర్రాబాయ్. మరి అలాంటప్పుడు మీరు వాంజాగా దగ్గరికి ఎందుకు పోతుర్రా? అయ్యగారు నువ్వు మాట్లాడే తప్పు. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? రేయ్ రేయ్ అరే సీతయ్య వచ్చేలో వీళ్ళు పని చేద్దామారా? అరే సీతయ్య తీర్పు చెప్పాక వీళ్ళు ఏమనొద్దు. ఈసారి మన భూమి మనం చేసుకోవాలరా. అవునరా, ఈసారి తీర్పు మనకే వచ్చేలాగా చేసుకోవాలరా. వీళ్ళు అనుకున్నది ఏది కాదు, తీర్పు నాకే వస్తుందని నా గట్టి నమ్మకం. చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో. అరే అయ్యగారు వస్తుండ్రా. నమస్కారం అయ్యగారు. దండాలయ్యా. చెప్పరా నీ బాధ ఏంటో చెప్పుకో. వాని బాధలేంటో అయ్యగారు, మా బాధలేనవా? నీ బాధలు వాని బాధలేంట్రా? మీ బాధలేంటో చెప్పుకోండి నాకు. వాళ్ళు ప్రతి దాంట్లో పుల్లలు పెడదామని చూస్తురాయ్య గారు. పుల్లలు పెట్టేది నువ్వు, మా జాగా తీసుకొని మేమే పుల్లలు పెడుతున్నాం అంటున్నావా? రేయ్ మీరు మాట్లాడుకునే దానికి నన్ను ఎందుకు పిలిచిరా? నేను మనిషిని కాదారా? మనిషివే అయ్యా, వాని బాధ ఏంటో చెప్పుకోమని. చెప్పుకోరా నీ బాధ ఏంటో చెప్పు నాకు. అయ్యా నా బాధ ఏం లేదయ్యా, నేను అలా జాగా చేసుకున్నాను, నన్ను కొట్టనీకి చంపనీకి వస్తుర్రయ్యా. మరి నువ్వు వాళ్ళ జాగ ఎందుకు చేసుకున్నావురా? అలా జాగా నేను చేసుకోలేదయ్యా, వాళ్ళే నాకు చేసి ఇచ్చింది. మరి మీరు వానికి ఎందుకు చేసి ఇచ్చారా? మేమెందుకు చేసి ఇచ్చినామయ్యా? మా అయ్యని తోలుగా తాగిపిచ్చి తినిపించి సంతకం పెట్టించుకుండు. మరి నువ్వు తాగిపిచ్చి తినిపించి ఎందుకు చేయించుకున్నావురా? అయ్యా ఆ జాగా నాది, మా అయ్యగో నా జాగా వాళ్ళు వేయించుకోరు. రేయ్ ఏంద్రా, మీరేమో మీ జాగా అంటారు, వాడేమో వాన్ జాగా అంటాడు. ఇందులో ఏది నిజం రా? అయ్యా ఆ జాగా మాది, మా తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి కాపాడుకుంటూ వస్తున్నాం మేము. మీ తాతలు కాదురా, మీ తాతలు మా తాతలు ఒకటేరా. అరే నువ్వెప్పుడైతే మా అయ్యను తినిపించి తాపించి సంతకం పెట్టించుకున్నావో అప్పుడే మీ తాత మా తాత వేర్రాబాయ్. తాతలు మా అయ్యలు ఎప్పుడైతే చచ్చిపోయారో నువ్వు కూడా అప్పుడే చచ్చిపోయినావురా. మరి అలాంటప్పుడు మీరు వాన్ జాగా దగ్గరికి ఎందుకు పోతుర్రా? అయ్యగారు నువ్వు మాట్లాడే తప్పు. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? రేయ్ ఈ సీతయ్యను ఎదిరించేంత ధైర్యం వచ్చిందా అర నీకు? అయ్యా క్షమించండి అయ్యా, మీరే ఏదన్నా తీర్పు చెప్పండి. నీకింత ధైర్యం రానికి కారణం ఎవరో నాకు తెలియాలి. అయ్యా వాడు అన్న ఏం పట్టించుకోకండి అయ్యా, కొంచెం నోరు జారిండు. ఇవాళ నోరు జారింది, రేపు కాలు జారుతుంది. ఎవరు బాధ్యులు? రే అయ్యగారు ఉన్నానని సైలెంట్గా ఉంటున్నా, లేకపోతే నా సామిరంగా చూడమలా. చూసారా అయ్యా నీ ముందే ఎట్లా మాట్లాడుతుర్రో? రేయ్ ఈ సీతయ్య ఉన్నప్పుడే సీతయ్య ముందే ఇంత మాట్లాడిరు, వాడు ఒక్కడున్నప్పుడు ఇంకెంత మాట్లాడిరో. తప్పు మీదే. అయ్యా తప్పు గురించి మాట్లాడేంత పెద్దోళ్ళం కాదయ్యా, కానీ మీరైతే వానికే సపోర్ట్ చేస్తున్నారయ్యా. ఏందిరా అయ్యకే ఎదురు మాట్లాడుతున్నారు? అరే ఎదురు చెప్పేది అయ్య కాదురా, నీకెదురు చెప్తున్నాం రా. తెలుసుకో. అరే మీరు నాకే ఎదురు చెప్పేంత పెద్దోళ్ళు అయ్యారా మీరు? అరే రేయ్ రేయ్ నా ముందే కొట్టుకుంటారా? కంఠం కోసేస్తా బిడ్డ. అయ్యా చూసారుగా మీ ముందే ఎట్లా కొట్టడానికి వస్తుండు. కొట్టడానికి వచ్చింది నేను కాదురా, మీర్రా. రేయ్ మీరు ఇలాగే కొట్టుకుంటారా? తీర్పు కావాలా? అయ్యా మీరు చెప్పినట్టే ఏంటమయ్యా. రేయ్ నేను ఆలోచించింది ఏంటంటే నీ జాగా నీకే, వాళ్ళ జాగా వాళ్ళకే, సరేనా? అయ్యా మీ తీర్పు మేము ఒప్పుకోమయ్యా.
వాన్ జాగా వాందే మా జాగా మాదే అంటున్నావు మళ్ళీ మాది ఎక్కడ తీసుకుని మళ్ళీ అదేది సంగతి. రేయ్ మీ తాతలు చచ్చిపోయిన ఆస్తి వాడే వేయించుకుండు కాబట్టి వాందే అది. మీరు మాట్లాడే హక్కు మీకు లేదు. ఆ జాగా మాకు లేదంటే మీ తీర్పును మేము అంగీకరించాం, ఏ కోర్టుకైనా పోతాం. రేయ్ 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 ఈ సీతయ్య చెప్పిన మాటే శాసనం. ఎవ్వరు చెప్పినా వినడు ఈ సీతయ్య. రేయ్ నీ జాగా నువ్వే వేసుకో, మీ జాగా మీరే వేసుకోండి. ఒకరి తెరువు ఒకరు వెళ్ళకూడదు, సరేనా? చెదరగొట్టు కొట్టు కొట్టు